భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముడియం చిన్ని ప్రిన్సిపాల్ గా రెండవ రోజు శాస్త్రీయ రాజకీయ తరగతులను స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ప్రారంభించి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాజకీయాల పరిణామాలపై మాట్లాడుతూ ప్రపంచ టెర్రరిస్టుగా దేశంగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయెల్ను పాలస్తీనా దేశాన్ని 190% ఆక్రమించి 39,000 మంది పాలస్తీనా ప్రజలను హతమార్చినటువంటి ఇజ్రాయెల్ను భారతదేశంలోని ఆర్ఎస్ఎస్ బజరంగ దళ సంస్థలు నిస్సిగ్గున సమర్థిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్ యుద్ధం అమెరికా ప్రేరేపితమైనని వివరించారు. రష్యా, చైనా, భారత్ మైత్రి ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని నిలువరింపచేస్తుందని తెలిపారు. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో మైనార్టీలపై, దళితులపై, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. 2024లో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంత బలం కోల్పోయిందని, ఎన్డీఏ మిత్రపక్షాల బలంపై ఆధారపడి అధికారంలోకి వచ్చిందని, దేశ ప్రజలు పార్లమెంటులో బలమైన ప్రతిపక్షాన్ని ఈ ఎన్నికల్లో ఎన్నుకున్నారన్నారు. బీజేపీకి రాజకీయ ప్రతిపక్షం దేశంలో కాంగ్రెస్ అయినప్పటికీ సైద్ధాంతిక ప్రత్యర్థులు వామపక్షాలేనన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీ, వైసీపీలకు కర్రు కాల్చివాత పెట్టారన్నారు. వైసీపీకి కుల అహంకారమే ప్రతిపక్ష హోదా రాకుండా చేసిందన్నారు. కడప జిల్లాలోని జెడ్హెచ్డీసీ దళితుల భూములను సుమారు 10,000 ఎకరాల గ్రామీణ పెత్తందారీ అగ్రవర్ణాలు కబ్జా చేసి వారి ఆక్రమణలో పెట్టుకుని ట్రెజరీ డాక్యుమెంట్స్ సృష్టించి అనుభవిస్తుంటున్నారని, దళిత బహుజనుల భూములు కొనకూడదని చట్టాలు ఉన్నా ప్రలోభాలకు గురిచేసి ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం, బద్వేలు, పోరుమామిల మండలాల్లో జరిగాయన్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ గ్రామ గ్రామాన శ్రామిక పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రజా పోరాటాలు నడుపుతుందని వారి భవిష్యత్తు కార్యక్రమం తెలియజేశారు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ నకిలీ పత్రాలతో రిజిస్టర్లు అయినాయి. వాటిపైన విచారణ చేసి ఆ రిజిస్టర్ని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. దానిపైన ఎటువంటి స్పందన లేదు. అంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి టీడీపీ వాగ్దానాలు భూమి చుట్టూ ఏదైతే చేశారో ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు స్పందన లేని పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, కడప జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు 315 ఎకరాల పైచులకు ఈరోజు కబ్జాలకు గురైనాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. రెండోది, బద్వేలు నియోజకవర్గంలోనే గోపవరం, అట్లాగే కొత్త